హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ GT7 టీజ్ చేస్తుంది. లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ మంత్ ఎండింగ్ లో అయితే ఈ ఫోన్ అయితే రావచ్చు. ఈ ఫోన్ ఎక్కువ ఐస్ కూలింగ్ తోటి అయితే టీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఫోన్ కి బ్యాక్ సైడ్ కవర్ ఏదైతే ఉందో ఐస్ సెన్స్ గ్రాఫిన్ బ్యాక్ కవర్ తోటి అయితే వస్తుంది. మీరు ఎక్కువ గేమ్ ఆడినప్పుడు కానీ లేకుంటే దేనికైనా యూజ్ చేసినప్పుడు కానీ ఈ ఫోన్ అయితే ఎక్కువ హీట్ అయితే కాదని వీళ్ళైతే చెప్తున్నారు. అందుకే వీళ్ళు ఎక్కువ ఐస్ థీమ్ తోటి అయితే ఎక్కువ టీజ్ అయితే చేస్తున్నారు ఈ ఫోన్ ని. ఇక్కడ మనం చూడొచ్చు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రియల్మీ ఇంకో కొత్త కాన్సెప్ట్ తో ఫోన్ అయితే తీసుకొస్తుంది. రియల్మీ GT 10000 అంటే 10,000 mAh బ్యాటరీ తోటి అయితే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు ఫ్యూచర్ లో. ప్రజెంట్ ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఇప్పుడు IQ G10 లో చూసాం, Vivo T4 లో చూసాం 7300 mAh బ్యాటరీ. మార్కెట్ లో ఇదే హైలైట్. రియల్మీ వాళ్ళు 10,000 mAh బ్యాటరీ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే రాదు. ఇయర్ ఎండింగ్ లో అయితే 10,000 mAh బ్యాటరీ ఫోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3 నెంబర్ సిరీస్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్. ఇది కొద్దిగా లేట్ అయితే తీసుకొస్తున్నారు నెంబర్ సిరీస్ నుంచి. వీళ్ళు నథింగ్ ఫోన్ 3A అండ్ నథింగ్ ఫోన్ 3A Pro అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు నెంబర్ సిరీస్ నుంచి నథింగ్ ఫోన్ 3 అయితే వస్తుంది. దీంతో పాటు నథింగ్ హెడ్ ఫోన్స్ అండ్ నథింగ్ బడ్స్ అయితే చూడొచ్చు. నథింగ్ ఫోన్ 3 జూలై లాస్ట్ లో అయితే రావచ్చు, లేకుంటే ఇయర్ లాస్ట్ లో అయితే ఈ ఫోన్ అయితే చూడొచ్చు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో రావచ్చు. OnePlus Nord 5, OnePlus Nord CE5, MediaTek Dimensity ప్రాసెసర్ తో రాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. OnePlus Nord 5 వచ్చేసరికి 9400 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు, OnePlus Nord CE5 MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై.